ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. 51వ సంకీర్తన 10వ వచనాన్ని, 51వ సంకీర్తన 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము,
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రియ దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శుభాలు తెలియచేస్తూ, ఇదే సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు, మీ బిడ్డలకు కూడా ప్రభు పేరట శుభాకాంక్షలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి. మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో మీరు, మీ కుటుంబము, మీ బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి యొక్క అంశము నూతన హృదయము. నూతన హృదయము అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. కొద్ది దినాలు ఈ నూతన సంవత్సరంలో, ప్రత్యేకించి ఈ నూతన మాసములో నూతనత్వాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏది మనము నూతనత్వాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా నూతన పరచబడాలి అనే అంశాలు మనము కొద్దిపాటి ప్రార్థనాపూర్వకంగా ఇప్పటికే ధ్యానాలు చేస్తూ ఉంటూ ఉన్నాం. నూతన సంవత్సరము అనగా మరి యొక్క నూతన మనస్సును, మనము నూతన హృదయాన్ని కూడా కలిగి ఉండాలనే ఆ భావన మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి కదా. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈవేళ భక్తుడు తన యొక్క కీర్తనలో ఆయన రాస్తున్న మాటలు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగుచేయము. శుద్ధ హృదయము, పవిత్ర హృదయము, పరిశుద్ధమైనటువంటి హృదయము, శుద్ధమైనటువంటి అనే మాట ఆలోచన చేస్తే మరి ఎటువంటి మలినము లేనటువంటిది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరము, నూతన మాసములో కూడా ఆరాధిస్తున్నటువంటి మనము, ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అంటే ప్రభు యొక్క ఆలోచన, ఉద్దేశాలు శుద్ధ హృదయము కలిగి ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అని ఆలోచన చేస్తే ఈ హృదయము చాలా మోసకరమైనదని, ఘోరమైన వ్యాధి కలిగినదని భక్తుడు తన గ్రంథంలో వ్రాస్తున్నాడు కదా. ఈ హృదయము ఎన్నో పాపాలకు నిలయముగా ఉంటుంది ప్రియులారా. ఈ హృదయములో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు మంచివి ఉండవచ్చు, చెడ్డ ఆలోచనలు ఉండవచ్చు. ఈ యొక్క హృదయములో దేవుడు ఉండవచ్చు, అపవాది కూడా ఉండవచ్చు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. ఈ యొక్క హృదయము ఏదైతే సంగతులను, విషయాలను దాచిపెడుతుందో అదే నోరు మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యం అంటుంది నూతన హృదయం. మన యొక్క ఈ పాత అలవాట్లను మనం విడవాలి, ఈ ఆలోచనలు విడిచిపెట్టాలి. ఈ హృదయాన్ని నూతనంగా మలుచుకోవాలి, ఈ హృదయాన్ని నూతనంగా మార్చుకోవాలి. గత అనుభవాల్లో ఈ హృదయము ఒకవేళ చీకటికి సొత్తు, అపవాదికి సొత్తు, సాతానుకు సొత్తుగా ఒకవేళ ఉండగలిగితే దాన్ని వెలుగుమయం మనం చేసుకోవలసినటువంటి అవసరత. గత కాలము ఈ హృదయము అపవిత్రతతో నిండి ఉంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభు పేరట దీనిని పవిత్రపరచుకోవలసినటువంటి అవసరత.
ఈ హృదయము అసత్యాలతో నింపబడి ఉంటే ఈ నూతన సంవత్సరములో మనము సత్యములతో దీనిని నింపుకోవలసినటువంటి అవసరత ఉంది అని ఈవేళ పరిశుద్ధ వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా ఇదిగో నాయందు శుద్ధ హృదయము కలుగుచ్చే. శుద్ధ హృదయము కలుగు చేయువాడు ఆయనే, శుద్ధి చేయువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే. కాబట్టి వాక్య ప్రకారంగా ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయములో 8వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి మన జీవితాల్లో మనము శుద్ధి చేసుకోవాలి. వీటిని మనము మన యొక్క ఇంటిని శుద్ధి చేసుకుంటాం. మనకు కలిగి ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువాహనాలను శుద్ధి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. లేకుంటే మన యొక్క వస్త్రాలను శుద్ధి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. మంచిదండి, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది హృదయము అనేది ఉంది. జ్ఞాపకం చేసుకున్నాం కదా, అది మోసం చేస్తూ ఉంటుంది, వ్యాధి కలుగు చేస్తూ ఉంటుంది. హృదయములో ఒకటి ఉంటుంది, మరొకటి మాట్లాడుతూ ఉంటుంది. హృదయములో ఒక ఆలోచన ఉంటుంది, మరొక ఆలోచన బయటికి తెస్తూ ఉంటుంది. ఇది ఒకవేళ ఇతరులకు మోసం చేస్తున్నాం అని అనుకుంటున్నామేమో, కానీ అది మనలను మనమే మోసం చేసుకుంటానికి హృదయం తోడ్పడుతూ ఉంటుంది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ హృదయము అది భౌతికంగా నష్టం చేస్తుంది, ఇది ఆత్మీయంగా ఇది నష్టపరుస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని మరమ్మత్తు చేయగలిగినటువంటి వాడు మన దేవుడే. బాగు చేయవాడు ఆయనే, శుద్ధి చేయవాడు ఆయనే, ఆయనకి ఇష్టమైనదిగా చేయవాడు ఆయనే. అందుకని దేవుని యొక్క వాక్యములో కూడా ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథములో దేవుని యొక్క వాక్యము మరి 36వ అధ్యాయములో 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదా. ఏ హృదయం ఇస్తాడండి దేవుడు మనకి? నూతన హృదయాన్ని. మన ఇంటిలో ఒక్కొక్కసారి చాలా విలువైనటువంటి మరి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ లేక బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ మనం ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఇచ్చివేసి మరలా క్రొత్త వస్తువులు మనం తీసుకుంటూ ఉంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క హృదయాన్ని ఇది ఎవరు ఎక్స్చేంజ్ చేసే దేవుడు అంటే క్రీస్తు ప్రభువే దీనిని మార్చగలిగినటువంటి దేవుడు. మరొక చోట ఎక్కడ దీనికి మార్పు ఉండదు. కాబట్టి ఒక షాపు కాకపోతే ఒక షాపుకి వెళ్ళి వస్తువులు మార్చుకోవచ్చేమో, కానీ ఈ హృదయంలో మార్పు కావాలి. మరి ఈ హృదయము శుద్ధీకరించాలి, పవిత్రపరచబడాలంటే రక్షకుడైన క్రీస్తు ప్రభు ఒక్కరే ఆయన ఈ హృదయాలలో ఆయన పరిశుద్ధత పవిత్రత ఆయన కలుగ చేయగలిగిన దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు, దేవా దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఏటండి? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఆయన శుద్ధ హృదయాన్ని మనకు కలుగు చేయు దేవుడు. ఆయన శుద్ధ హృదయము మనకు కలుగు చేయాలంటే ఈ నూతన మాసములో ఒక ప్రత్యేకమైన సమర్పణతో, పశ్చాత్తాపముతో, మారు మనసుతో భక్తుడైన దావీదు వలె మనము కూడా ప్రభువు యొద్దకు వద్దాం. మన యొక్క ఈ హృదయాన్ని ఆయన మార్చగలిగిన దేవుడు. మన హృదయములో లోకానికి స్థానము కాదు, కానీ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుకి స్థానం ఏర్పరచుకోవటానికి ఆయన శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యాన్ని దీవించి శుద్ధ హృదయం కలుగొచ్చాడు. స్వదేశ విదేశాలున్న మరి విశ్వాసుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. వైరస్ మరల ఏ విధంగా ఎవరికి ఎక్కడ ప్రబలకుండానట్లు అరికొట్టుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చిన్నపిల్లలు, యవనస్తులు,
నాయన వృద్ధులు అయిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల క్షేమము రక్షణ కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు నాయన ఇదిగో తండ్రి గర్భవతులుగా ఉన్నటువంటి వారు నాయన వారి సుఖప్రసవము కొరకు, సంతానము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి. నాయన స్పాండిలైటిస్తో ఉన్నటువంటి వారిని కూడా నాయన ఇదిగో లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని, వెవ్వేరు నాయన వ్యాధి బాధల అనారోగ్యాలతో ఉన్న వారిని ధైర్యపరిచి, బలపరిచి, స్వస్థపరిచి, క్షేమకరుడు మార్గాలు గృహాలకు సాక్షులుగా నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.